చాలా సులభమైనటువంటి పని ఏమిటంటే మీరు ఎక్కడ ఉంటే
విషయాన్ని తెలియజేయడం కోసమే. మరి ఎవరినైనా పిలిచి ఆయన హరినామ సంకీర్తన చేద్దాం రా అంటే, నేను సినిమాకో షికార్కో పార్కుకో ఇంకేదైనా వెళ్దాం రా అంటే వస్తారు, కానీ ఆలయానికి వెళ్దాం రండి లేదా భారత పురాణం విందాం రండి అంటే అంత సులభంగా వస్తారా? మనసు అంత సులభంగా తన దగ్గరికి లాగేస్తున్నారు. భజన చేద్దామంటే ఎవరైనా వస్తారా? భజన చేద్దాము అంటే భజన తర్వాత చెప్పండి భోజన కార్యక్రమానికి వస్తారు, కానీ దానికన్నా ముందుగా కలిగేటువంటి భజన కార్యక్రమానికి రావడం కష్టం. కాబట్టి సులభమైన ఉపాయం ఏంటంటే భజన చేయాలి, హరినామ సంకీర్తన చేయాలి. కాబట్టి అలా ఎదుటి వారికి నచ్చేలాగా గొప్పగా అర్థమయ్యేలాగా తెలియచేయాలి అంటే చెప్పేవాళ్ళకి ఎంత ఓపిక ఉండాలి. వాళ్ళు మనం చూస్తుంటాం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనతో పాలసీ చేయించేంత వరకు కూడా ఎన్నిసార్లు అయినా వస్తారు, ఎంత ఓపికగా కూర్చుంటారు, ఎన్ని గంటలైనా కూర్చుంటారు. వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పాలి, అన్ని రకాలుగా చెప్పి వాళ్ళు ఎంతో కొంత పాలసీ చేసుకుని వెళ్తారు. అంటే అంత ఓపికగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే నెరవేరుస్తున్నారో, మరి ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే మనకి ఎంత ఓపిక ఉండాలి, మనకు చెప్పేవాళ్ళకి ఇంకా ఎంత ఓపిక ఉండాలి. కాబట్టి మరి ఎవరి వల్ల సాధ్యమవుతుంది? లక్ష్మీ అమ్మవారు జంజల స్వభావి అమ్మవారు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అమ్మవారికి తెలియదు. నారాయణుడి పైన పాలి కోపమ్మ చలి వైకుంఠాన్ని విడిపెట్టి వచ్చేసి నారాయణుడి. అలాంటిది పాపాత్మలమైనటువంటి మన దగ్గర అమ్మవారు ఎప్పుడు స్థిరంగా ఉంటారని మనం ఎలా అనుకుంటాం మనం? కాబట్టి లక్ష్మీ అమ్మవారు చంచల స్వభావి కాబట్టి మన దగ్గర ఉండి మనకు ఒక తల్లిలాగా నేర్పించి చక్కగా మన సన్మానం నటించేటువంటి ఓపిక ఆ తల్లికి అంత ఉండదు. కాబట్టి ఎవరికి ఉంటుంది? క్షమయ ధరిత్రి. ఈ భూమాతకు మనం ఈ భూమాత పైన పంట కోసం దుమ్ముతూ ఉంటాం, తుక్కుతూ ఉంటాం, ఎగురుతూ ఉంటాం, ఎన్ని చేయాలో అని చేస్తుంటాం. కానీ ఈ భూమాత మనకు అన్నీ చక్కగా ధాన్యాన్ని ఇస్తుంది, ఔషధాన్ని ఇస్తుంది, అన్నిటినీ సిద్ధక్షమం ఎంత ఓపికగా ఉంటుంది. కాబట్టి ఇలా ఓపిక కలిగినటువంటి ఆ భూదేవి తల్లి మాత్రమే మన సన్మార్గంలో నడిపించగలగదు అని కలుగుతుంది అని సాక్షాత్ అమ్మవారే భూదేవి అమ్మవారే మనలందరినీ కూడా ఉద్దేశించి మనలందరినీ కూడా ఉద్ధరింప చేయాలి అని చెప్పేసి ఇక్కడ అవతరించింది. అవతరించి మరి మనందరి చేత కూడా కీర్తన చేయించాలి. కాబట్టి ఒక వ్రతము తాను చేస్తున్నట్టుగా ఒక దీక్షను తీసుకొని ఆ హరినామ సంకీర్తన అందులో జోడించి చక్కనైనటువంటి పరమాత్మకు నారాయణుడికి ప్రీతికరమైనటువంటి కీర్తనలన్నింటినీ కూడా ఒక చక్కని మాలికలాగా అల్లి ఒక అందమైనటువంటి మాలికను సిద్ధం చేసి ఆ మాలికను ఆ శ్రీరంగనాథుడికి సమర్పించి ఆ స్వామిని తన వశం చేసుకుని మనందరికీ కూడా ఉద్ధరింపజేయడం కోసము అనుగ్రహింపజేయడం కోసం అని చెప్పేసి ఆ తల్లి వచ్చింది. ఆ తల్లి నడిచి మనందరినీ కూడా ఆ మార్గంలో సూచిస్తూ ఉంది, చూపిస్తూ ఉంది. అలా గొప్పనైనటువంటి వ్రతాన్ని మనమంతా కూడా ఆ తల్లి మార్గంలో నడిచినట్లయితే మనం కూడా పరమాత్మ సులభంగా చెప్పుకోవచ్చు అని తెలియజేయడం. మరి ఈ వ్రతంలో ఏం చేస్తాము అంటే మొదటి రోజే చెప్పేసి మనకు అమ్మవారు నారాయణే నమకే. మనం ఏం చేస్తాము అంటే ఆ నారాయణుని మాత్రమే మన వ్రతంలో భాగంగా నమస్కారం చేస్తూ ఉంటాము. నారాయణే నమకే. నారాయణ అంటే మనకు గొప్పనైనటువంటి మంత్రాలు ఏమున్నాయంటే 3 మంత్రాలు ఉన్నాయి మనకు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణ గాయత్రి అంట. మనకు దీంట్లో 3 నామాలు వచ్చాయి. ఒకటి నారాయణ, రెండవది మహావిష్ణు వాసుదేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్. నారాయణ వాసుదేవ విష్ణు. ఈ 3 మంత్రాలు కూడా మనకు ఒక గొప్పనైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాలు. విష్ణు మంత్రం ఏదైతే ఉందో ఓం నమః విష్ణవే, దీని షడాక్షరి మంత్రము అని చెప్పేశారు. లేదా ఓం విష్ణవే
దీంట్లో ఇందులో 6 అక్షరాలు ఉంటాయి, షడక్షరి అంటారు. ఈ విష్ణు శబ్దం మనకు సమస్తమైనటువంటి వ్యాపకత్వాన్ని సూచిస్తుంది. అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. అందుకని వ్యాపక మంత్రము అని చెప్పేసి అంటాం. మన విష్ణు మంత్రాన్ని వ్యాపక మంత్రము అంటాం. ఇందులో ఉన్న మంత్రాలన్నీ కూడా వ్యాపక మంత్రాలే, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇక రెండవది వాసుదేవ మంత్రము. దీని ద్వాదశాక్షరి మంత్రం అంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షరి మంత్రం ఏదైతే ఉందో పరమపదంలో పరమాత్మ చేసి ఉన్నటువంటి పద్మాసనం ఏదైతే ఉందో, కమలం ఏదైతే ఉందో, అందులో కూడా 12 రేకులతో ఉన్నటువంటి పద్మాసనం ఉంటుంది. అందులో ఆ శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి ఇలాంటి అమ్మవారితో వేంచేసి ఉంటారు. అలా వేంచేసి ఉన్నటువంటి 12 అక్షరాల దళాలతో ఉన్నటువంటి పద్మం ఏదైతే దాని ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి అది కూడా మనకు వ్యాపక మంత్రాన్ని సూచిస్తుంది. సార్ పరమాత్మ అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఇక మూడవది నారాయణ మంత్రం. దీన్నే అష్టాక్షరి మంత్రము అని చెప్పేసి అంటారు. ఇందులో 8 అక్షరాలు ఉన్నాయి. ఓమిత్యగ్రే హరే నమః పశ్చాత్ నారాయణాయేతు పరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమః అక్షరే నారాయణాయేతు పంచాక్షరాణి ఏతద్వై నారాయణ సాష్టాక్షర పదం యహో వై నారాయణ సాష్టాక్షర పదం. ఇది ఏం చెప్తుంది మనకు? ముందుగా ఓమిత్యేకాక్షరం, ఓం అనేటువంటి అక్షరం ఉంటుంది. తర్వాత నమ ఇది 2 అక్షరే, నమః అన్నటువంటి 2 అక్షరాలు ఉంటాయి. నారాయణ ఇది పంచాక్షరాణి, నారాయణాయ అన్నట్టు 5 అక్షరాలు ఉంటాయి. ముందు 1 అక్షరం, తర్వాత 2 అక్షరాలు, తర్వాత 5 అక్షరాలు. ఈ అన్నింటినీ కలుపుకొని ఏతత్ నారాయణ అష్టాక్షరి మంత్రం అని చెప్పి మనం అంటుకుంటాం. అంటే ఈ నారాయణ అష్టాక్షరి మంత్రం ఇది కూడా మనకు నారాయణ శబ్దం ఏదైతే ఉందో సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. వ్యాపకత్వము అంటే అంతటా ఉండాలి. అంతటా అంటే ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడా, బయట ఉంటాడా? లోపల అంటే ఎవరి లోపల ఉంటాడు, ఏ వస్తువు లోపల ఉంటాడు, ఎలా వ్యాపించి ఉంటాడు? బయట అంటే ఎలా వ్యాపించి ఉంటాడు? కాబట్టి ఈ వ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో మనకు 2 అవతారాలు కనబడతాయి. ఒకటి త్రివిక్రమావతారం, వామనావతారం అని చెప్పేసి అంటాము. సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది మనం. రెండవది కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామం ఆరంభానికంటే ముందు అర్జునుడికి విశ్వరూప సందర్శన చూపిస్తాడు. విశ్వరూప సందర్శన చేస్తాడు అర్జునుడికి. సర్వకి విశేషమైనటువంటి అవతారాలు. మనందరిలో కూడా పరమాత్మ ఏం చేసి ఉన్నాడు కాబట్టి మనను చాలా సులభంగా అనుగ్రహించేటువంటి అవతారం ఏదైనా ఉందా అంటే కృష్ణావతారం. సౌలభ్యము అంటే కృష్ణావతారమే. ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి కృష్ణుడు మనందరి కోసం కూడా మధురలో అవతరించాడు. అక్కడి నుంచి రాత్రికి రాత్రే యమునాను దాటి గోకులాన్ని చేరుకున్నాడు. ఆ గోకులంలో ఉన్నటువంటి గోపబాలులతోటి ప్రతిరోజు ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళతో వాళ్ళు తెచ్చినటువంటి సద్దిమూటలు తింటూ వాళ్లకు నెట్టుతూ ఈయన నెట్టబడుతూ అంటే అందరితో కూడా తాకబడుతూ స్పృశించబడుతూ ఉన్నటువంటి అవతారము కృష్ణావతారం. చాలా సులభమైనటువంటి పరమాత్మ. ఎక్కడో ఉండే పరమాత్మ మన కోసం అవతరించి మనందరి చేత కూడా స్పృశించబడుతూ ఉన్నాడు. మన స్పృశిస్తున్నాడు, మన తాకుతున్నాడు, మనం ఆయన. కాబట్టి అలా గొప్పనైనటువంటి సౌలభ్యాన్ని కలిగజేసేటువంటి అవతారం ఏదైతుందో కృష్ణావతారం. అంటే మనం ఏమైనా కృష్ణుని అవతరించమని చెప్పేసి కోరుకున్నామా? పోనీ ఎందుకోసం అవతరించాడు? మన కోసం మనం ఏమైనా మనం ఉద్ధరింపజేయడం కోసం వచ్చాడా? తనకు తానుగా మనలను ధరింపజేసి మనల్ని అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో రాక్షస సంహారము అన్నటువంటి కారణాన్ని సాగుగా పెట్టుకొని ఇక్కడ అవతరించాడు. మనకు సౌలభ్యంగా ఉండిపోయాడు. మనం కోరుకోకపోయినా, మనం ఆశించకపోయినా మన కోసం అవతరించేటువంటి అవతారం కృష్ణ అవతారం. అదేవిధంగా
అంత గొప్పనైనటువంటి అక్కడ ఆ సమయం లోపల ఎవరైనా స్నానం చేసి వస్తారా వామనా అని చెప్పేసి అన్నారా, పోనీ లేదు అడిగట్టుకొని వస్తారని చెప్పేసి అన్నారా, ఎవరు ఏమి అనలేదు. అయినప్పటికీ అందరినీ కూడా తన యొక్క వాత్సల్యం చేత అపార కరుణ చేత మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి అవతారము వామనావతారం. కాబట్టి ఈ రెండు అవతారాలు కూడా విశేషమైనటువంటివి. అందుకోసమే పరమాత్మకు కేశవాది నామాల లోపల అన్ని నామాలు కూడా మీరు ఒకేసారి చెబుతాను, కేశవాయ నారాయణ. కానీ ఈ వామనావతారం సంబంధించినటువంటి నామాలు మాత్రం 2 సార్లు వస్తాయి మనకు. వామనాయ నమః అని ఒకసారి, త్రివిక్రమాయ నమః 2 సార్లు కూడా మనం అంటే అంత గొప్పనైనటువంటి నామస్మరణ కూడా. మరి వామనుడిగా ఎందుకు వచ్చాడు ఇక్కడికి పరమాత్మ అంటే, ఆ వామనుడిగా ఇక్కడికి రావడానికి కారణము ఒక సమయం లోపల ఇంద్రుడు పుత్రపదివి కోల్పోయినటువంటి ఇంద్రుడు సమస్త సంపదను కూడా కోల్పోతే వాటి కోసం అని చెప్పేసి తిరిగి మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చిన సంపదలు ఇప్పించడం కోసం అని చెప్పేసి ఇక్కడ అవతరించి వామనావతారాన్ని చిన్న పుట్టడుగా వచ్చి త్రివిక్రమావతారం లోపల సమస్త సంపద అంటే ఈ వ్రతాన్ని ఆచరించిన వారి అన్ని రకాలుగా మనకు పురోభివృద్ధి ఉంటుంది. ఈ వ్రత ఫలితం ఏ విధంగా ఉండడం సంకల్పంలో చేసుకుంటాం. మనకు చాలా సులభంగా జరిగే వ్రతం ఏమిటంటే సత్యనారాయణ. మన కష్టం వచ్చిన ఉక్కిరింద శీర్తములై మధ్యమాంగ உடம்பிற இக்கம் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏరోరెంబావాయ్. మరి నిన్నటి రోజు అమ్మవారు ఈ వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు నిబంధనల్ని కూడా తెలియజేయడం జరిగింది. అలా ఏదో తెలియజేయడము అంటే మనం కూడా చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, కొంతమంది మనం చెప్తుంటాం, మనం కూడా కొంతమంది చెప్తూ ఉంటాం. అలా చెప్పినటువంటి విషయాలు మనకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు కదా అని చెప్పి ఒక చెవులను వింటుంటాం, ఒక చెవులను విడిచిపెట్టేస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చే 2 చెవులు అందుకోసం మీరు చెబుతాడు, దీనికి ఇంకో చేతుడు అది పెట్టడం కోసమా? కాదు కదా. ఎందుకు ఇచ్చారు అంటే 2 చెవులతో చాలా ఎక్కువగా వినాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చాడు. అందుకోసమే మనము మనకందరికీ కూడా అమ్మవారిని చాలా జాగ్రత్తగా కేళీరో అంటూ చాలా చక్కగా వినండి వినండి వినండి. వినడంలో ఉన్నటువంటి గొప్పైన భాగ్యం ఏదంటే దాని ద్వారా మాత్రం మనకు ఒక గొప్పనైనటువంటి జ్ఞాన సంపద అనేది కలుగుతుంది. ఈ వ్రతానికి అవసరమైన నియమాలు నిబంధనలు ఇబ్బంది. మనం ఎవరిని కీర్తిస్తాం వ్రతంలో భాగంగా పార్కడల్ పైన పరమనడి వాడి మనము ఆ పాలకడలో మేము చేసినటువంటి పరమపదనాథుడి యొక్క పాదాలను మనం కీర్తిస్తాము. అలా కీర్తిస్తాము అని చెప్పేసి మనకు ఆ కీర్తించాలంటే ఏం చేయాలి అంటే మనం కొన్ని రకములైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా పెట్టుకోవాలి. మనము మనకు అనుకూలంగా ఉండకూడదు, పరమాత్మ ప్రీతికరంగా ఉండాలి. వాడి అనుగ్రహం మనకు కలగాలి అంటే మనము ఆయనకి ఏ విధంగా ప్రీతి కలుగుతుందో ఆ విధంగా మనం ఉండాలి. రామాయణంలో రావణాసుర సంహారం జరిగిన తరువాత రామచంద్రుడు పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్నాడు. మరి రామచంద్రుడు
చేసుకోలేను అని లక్ష్మణుడు రామచంద్రుడి ఆజ్ఞను కూడా ఉల్లంఘించేశాడు. కేవలం సీతారాముల సేవకు దూరం అవుతాను అని చెప్పేసి మాత్రమే ఉల్లంఘించాడు తప్పించి మరి ఏ ఉద్దేశం కూడా లేదు లక్ష్మణస్వామికి. మరి భరతుడికి అన్న ఏ విధంగా కావాలి అనుకున్నాడో ఆ విధంగా ఆయన చేస్తాడు. నన్ను యువరాజు చేద్దామనుకున్నాడు, నేను ఆయన నన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనుకుంటే ఆ విధంగా ఉపయోగించాడు. అంటే పరమాత్మ మనలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని సంకల్పం చేసుకుంటాడో ఆ విధంగా మాత్రమే మనం ఉండాలి. దానికి దాసత్వము అని చెప్పేసి అంటాం. స్వామి అడిగారు దాసుని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా చేస్తాను. ఇక్కడ ఉండమంటావు ఇక్కడ ఉంటావు, దూరంగా ఉండమంటావు దూరంగా ఉంటావు, నీవు ఏ విధంగా చెప్తే నా విధంగా మాత్రమే నేను చేస్తానయ్యా. లక్ష్మణస్వామి శేషత్వము నీకు ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉండాలి. కాబట్టి సేవ చేయాలంటే దూరంగా ఉంటే సాధ్యం కాదు. కాబట్టి లక్ష్మణుడు వెళ్ళాలన్నాడు, భరతుడు మాత్రము అన్న ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంటారయ్యా. అదేవిధంగా మనమంతా కూడా పరమాత్మ మనలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనుగ్రహించాలి అంటే వాడికి ప్రీతికరంగా మనం ఉండాలి. కాబట్టి ఏం చేయాలి అంటే ఆయన వచ్చి కృష్ణుడు వచ్చి మనకు తనలో పూలు పెట్టాలంటాడు. మనం ముందే పూలు పెట్టేసుకుంటే కృష్ణుడు వచ్చి ఎక్కడ పూలు పెడతాడు. కాబట్టి పూలను మనం ధరింపజేసుకోకూడదు, అలంకారం చేసుకోకూడదు అని అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలన్నీ కూడా చెప్పడం జరిగింది. అందులో నడి గొప్ప పరమాత్మ పాలన నమస్కారాలను కీర్తించాలి. మరి ఎలాంటి నామస్మరణ కీర్తించాలి? ఈనాటి భాషలో మనం చెప్తున్నాము. ఉత్తమం పేరు పాడి అన్ని నామాలకెల్లా గొప్పనైన ఉత్తమమైన నామం ఏదైతే ఉందో, ఏ నామస్మరణ చేస్తే సమస్తమైనటువంటి నామాలు నమస్కారం చేసే విధంగా ఉంటుందో అలాంటి నామస్మరణం చేయాలి. ఉత్తమం పేరు పాడి ఏదా ఉత్తమైనటువంటి నామస్మరణ అంటే గొప్పనైనటువంటి నామస్మరణ ఏది ఉంది అంటే ఏది గొప్ప అంటే మనల్ని అనుగ్రహించా మన యొక్క ఏ విధమైనటువంటి కోరిక అభిలాష ఏమీ లేకపోయినా, మన ప్రయత్నం ఏమీ లేకపోయినా మనలను అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి అవతారం ఏదైతే ఉందో ఆ అవతారం యొక్క నామస్మరణ మనం చేయాలి. ఏది అవతారం వచ్చింది అలా అంటే వామనావతారము మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసం వచ్చినటువంటిది. ఎలా వచ్చాడు వామనుడు? ఓంగి ఉడహడంద ఉత్తమం పేరు పాడి పెరిగిపోయినటువంటి అవతారం. పెరిగాడు అంటే తగ్గి ఉంటే కదా ఇప్పుడు పెరుగుతాడు. మనం కూడా అంటున్న పిల్లల్ని నేను చూసినట్టు చాలా చిన్న పిల్లవాడుగా ఉంటే ఇప్పుడు చాలా పెరిగాడండి అంటే ఆయన యొక్క ఎత్తులో కానీ వయసులో కానీ ఆయనలో కూడా వ్యత్యాసం ఉంటే ఇంతకుముందు చూసిన దానికి ఇప్పటికీ ఎత్తుగా కనిపిస్తే పెరిగాడంటే చెప్పేసి అంటాము. అదేవిధంగా పరమాత్మ కూడా ఇంతకుముందు ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు మరి విశాలంగా పెరిగిపోయి ఉన్నాడు. మరి మన పరమాత్మ మనకు ఏం చెప్తున్నారు? విష్ణు సహస్రనామాల్లో కూడా ఎప్పుడు చూసినా కూడా సదా ఎప్పుడు చూసినా కృష్ణుడు ఒకే రకంగా ఉంటాడు. పరమాత్మ పెరుగు తగ్గులు ఉండవు, పరమాత్మ సుఖ దుఃఖాలు ఉండవు, మరి ఏమీ ఉండవు కదా. అవ్యక్త రూపశ్చ అని శంకరు ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉంటాడు. సదైక రూప రూపాయ కృష్ణనే సర్వకృష్ణనే సదైక రూప రూపాయ ఒకే రూపంగా ఉంటాడు, ఒకే విధంగా ఉంటాడు అని మన విష్ణు సహస్రనామాలు తెలియజేస్తున్నాయే. మరి పరమాత్మ ఏ విధంగా మారుతున్నాడు? మరి పెరగడం ఏంటి, తగ్గడం ఏంటి అంటే మన పరమాత్మ కూడా పెరగడం తగ్గడం ఉంటుంది. ఎలా ఉంటుంది పెరగడం తగ్గడం? సుఖ దుఃఖాలు పరమాత్మ కూడా ఉంటాయి. దశరథ మహారాజు సభను ఏర్పాటు చేసి అయోధ్య వాళ్ళందరినీ కూడా పిలిచి అందులో ప్రకటించాడు, నేను రేపటి రోజు రామచంద్రుడిని పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పేసి. అందరూ ఒక్కసారిగా చాలా సంతోషించారా? ఇచ్చామో ఈ మహాబాహు రఘువీర
అంటున్నాడట. అలా కాదయ్యా, ఆ రామచంద్రుడు మాతో కలిగినటువంటి బాధ ఏదైతే ఉందో మాకు బాధ కలిగితే ఏడుస్తాం కావచ్చు, మా బాధను చూస్తే రామచంద్రుడు ఏడుస్తాడయ్యా, మా బాధ తట్టుకోలేక రామచంద్రుడు దుఃఖిస్తాడయ్యా. రామచంద్రుడు దుఃఖించడు, ఆయనకు దుఃఖాలు లేవు, కానీ తనను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈయన బాధపడతారు. అంటే తనను విశ్వసించినటువంటి వారు, తనను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాధ కలిగితే రాముడు కలిగితే ఆ సంపాదన కూడా వచ్చేసాడు. ఆ దేవతల ఆనందాన్ని చూసి ఈయన కూడా పెరిగిపోయాడు. ఏ విధంగా తిరిగి సమస్త లోకాలన్నింటినీ కూడా ఆక్రమించేసుకున్నాడు త్రివిక్రమావతారంలో. అంటే ఇంతకు వచ్చినప్పుడు బుద్ధుడుగా వచ్చాడు, తర్వాత త్రివిక్రమావతారంలో పెరిగిపోయాడు. అలా ఏ విధంగా అయితే వామనుడుగా చిన్న బుద్ధుడిగా వచ్చి పెరిగాడో, ఓంగి అంటే పెరిగినటువంటి పేరువాడి చిన్న బాలుడిగా వచ్చి పెద్దగా ఏ విధంగా అయితే వామనావతారంలో పెరిగాడు. ఎందుకోసం పెరిగాడు అంటే ఒక జన్మ లోపల బలి చక్రవర్తి ఒక ఆటవికుడిగా ఉంది. ఆటవికుడిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి జంతువులు చంపుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు ఆటవికుడు కాబట్టి. కానీ ఆయన ఆటవికుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన లోపల ధర్మ ప్రవృత్తి ఉండేది. ఎవరైనా ఆకలిగా ఉంటే తెచ్చిన దాని గురించి కాస్త పెట్టేది, తను తినేటువంటి ఆహారం గురించి కాస్త ఇచ్చేటువంటి వాడు. ఆ ధర్మ ప్రవృత్తి చేత ఆ జన్మలో చేసినటువంటి ఆ యొక్క దాన ధర్మాల చేత ఒక 6 గడియల పాటు ఇంద్ర పదవిని పొందేటువంటి అవకాశం లభించింది బలి చక్రవర్తి. తనకు అనిపించింది కేవలము నాకు తెలియకుండా చేసినటువంటి చేయాలని చెప్పి చేయకపోతే నాకు ఇంత 6 గడియల పడినాక ఇంద్ర పదవి లభించింది అంటే దానం చేస్తే ఇంత గొప్ప భాగ్యం కలుగుతుంది కదా అని ఎప్పుడైతే ఇంద్ర పదవిలో 6 గడియల కాలం కూర్చున్నాడో ఆ 6 గడియల కాలంలోనే ఇంద్రుడు యొక్క ఐరావతాన్ని వశిష్ఠుడికి ఇచ్చేశాడు, ఉచ్చేశ్రవాన్ని గాలికుడికి ఇచ్చేశాడు. అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపద, స్వర్గంలో సంపద అంతా కూడా ఇంద్రుడి సంపద అంతా కూడా అతనికి దానం చేసేశాడు. దానితోటి బలి చక్రవర్తి ఇంద్ర పదవిని పొందేటువంటి ఒక గొప్పనైనటువంటి భాగ్యం లభించింది. కానీ ఏ విధంగా చేశాడది? తన సంపాదన అది కాకపోయినా కూడా దానం చేశాడు కాబట్టి అకారణంగా ఇతరుల సంపాదన తీసుకొని మనం దానం చేస్తే దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. మన సంపాదన కూడా దానం చేయాలి, కానీ వేరే వాడి సంపాదన తీసుకొని మనగా దానం చేస్తాము, చేయడానికి వీలు ఉండదు కదా. కాబట్టి అలా దానం చేయడంతో అలా దానం చేసిన దాని కూడా చాలా తత్వం కలిగింది, ఇంద్ర పదవి లభించాల్సిన అవకాశం లభించింది. కాబట్టి ఎప్పుడైతే బలి చక్రవర్తిగా వచ్చాడో స్వర్గం పైన దాడి చేసి సమస్తమైనటువంటి ఇంద్రుడి సంపదనంతా కూడా తను స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు వెళ్ళి శ్రీమహాత్ముడిగా మొరబెట్టుకున్నాడు. ఇంద్రుడు బాధపడుతూ ఉన్నాడు, అయ్యో అయ్యో సంపదలన్నీ పోయాయని చెప్పి. ఎప్పుడు దేవతల కష్టం కలిగినా కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చేటువంటి వాడు కాబట్టి ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా అవతరించాడుగా బాబుడిగా వచ్చినప్పుడు తడిగా అతిథి వరకుండగానే ఆయన అష్టవర్ష గర్భాంతం లోపల ఉపనయనం చేయాలి కనుక ఉపనయనం 7 సంవత్సరాల బాధ్యతగా కాగానే ఆయన ఉపనయనం చేశాడు. ఉపనయనం చేసిన తర్వాత మొదటి దీక్ష ఎవరు చేశారు? ఉపనయనం చేయడం ఎందుకోసం పటువుగా అంటే తన పటువు ఉంటే తనకు తానుగా వంట వండుకోకూడదు. బ్రహ్మచారి భిక్షాటన చేసి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. కాబట్టి భిక్షాటన చేయాలి అంటే ఎలా ఎవరు పెట్టాలి భిక్షాటన అంటే ముందుగా తల్లి భిక్ష చెప్పేటువంటి, తర్వాత సోదరులు భిక్ష పెడతారు. ఈ విధంగా భిక్ష పెట్టిన తర్వాత మరి గొప్పగా ఎవరు దాన ధర్మాలు చేస్తున్నారు అంటే నర్మదా నది తీరం లోపల బలి చక్రవర్తి
అక్కడికి వామనుడు వెళ్తూ ఉన్నాడు. పరిచక్రం చేసేటువంటి యాగశాలకు వామనుడు వెళ్తూ ఉంటే దూరం నుంచే చూశాడు. అక్కడ అందరూ బ్రాహ్మణులందరూ కూడా వేదగోళం చేస్తున్నారు, వేదపారాయణ చేస్తున్నారు. నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళుతూ ఉంటే దూరం నుంచే పరిచక్రం చూశాడు. ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడే, చాలా బాగా ఉన్నాడే అంటే సమ్మోహన శక్తి కలిగి అక్కడ సమస్తమైనటువంటి ఇంద్రియాలకు స్వాధీనంలో చేసుకునేటువంటి వాడు పరమాత్మ. కొంతమంది వేదాలు చదువుతూ ఉన్నారు, చదువుతుంటే వాళ్ళ దేవుడు విన్నాడు, ఇది ఎక్కడికి తప్పి అవుతున్నారు, ఇది రకాలుగా ఇంత గొప్ప జ్ఞానం రాగలిగింది అని ఆ 3 అడుగులు ఎత్తి చాలు. ఆ 3 అడుగులు ఎత్తి చాలు సమస్తమైన చేతి ఏదైతే ఉందో ఆ చేతు కరంపు కిందైనా కరంపు మీద కూడా మేలుగా అదే రాజ్యము కీచము సతతం అడిగేటువంటి వారి చేతి కింది కొడుతుంది, ఇచ్చేవాడి చేతి పైన ఉంటుంది. నీవు చెప్పినట్టుగానే శ్రీ మహావిష్ణువే కనుక వచ్చి రాక్షసాంతా కూడా శ్రీ మహావిష్ణువే వచ్చి ఉంటే అలాంటి వాడు వచ్చి నా చేతి కింద చేతి పెట్టి అడుగుతున్నాడు, నేను ఇచ్చేటువంటి వాడి శక్తి నాకు అన్ని కనిపిస్తున్నాను అంటే రాజ్యము కీచము అన్ని రాజ్యాలు కూడా నాకు ఎందుకు అంత గొప్పైన భాగ్యం కలిగి నాకు ఏం కావాలి, ఇదన్నీ ఏమీ అవసరం లేదు, వచ్చిన వాడు మహావిష్ణువు మీద ఖచ్చితంగా ఇచ్చేస్తానని ఎప్పుడు ఎక్కువ సంతోషం కలిగినా కూడా ఆ సమయం లోపల వాగ్దానాలు ఎప్పుడు కూడా చేయవద్దు అని శాస్త్రం చెప్తుంది. కొన్ని సందర్భాల లోపల వాగ్దానాలు చేయకూడదని శాస్త్రం చాలా ఖచ్చితంగా చెప్తుంది. శయ్య పైన అడుగునేటువంటి మంచం పైన మనం ఎప్పుడు కూడా వాగ్దానాలు చేయకూడదు. అదేవిధంగా జూదం ఆడే సమయంలో కూడా నీకేం కావాలో చెప్పు, ఏదంటే అది చేస్తారు కదిగా ఏదంటే దాని వాగ్దానాలు చేస్తుంటారు. అది కూడా శాస్త్రం నిషిద్ధం చేసింది. జూదం చేసిన ఆడేటప్పుడు కూడా వాగ్దానాలు చేయకూడదు అని. అది సంతోషం లోపల మంచి చాలా సంతోషంలో ఉన్నప్పుడు నీకేం కావాలో చెప్పి అర్థం చేస్తాను, ఏది కావాలన్నా ఇల్లు కావాలన్నా బంగారం ఏది కావాలన్నా అర్థం చేస్తారు. అలాంటి సంతోషంలో కూడా మనం వాగ్దానాలు చేయకూడదు. వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏముంటుంది, బలి చక్రవర్తి కలిగే ఫలితం మనకు కూడా వచ్చినటువంటి అంత గొప్పగా సంపదతో అహంకారంతో బలి చక్రవర్తి అంత గొప్పగా సంతోషంతో వచ్చినట్టు శ్రీ మహావిష్ణువు అయితే నాకు అంత గొప్ప బాధ్యతగా సంతోషంతో ఇచ్చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా, గురువు చెప్పినా, ఏం చెప్పినా కూడా నిరంతరం దానం చేయడానికి సిద్ధపడిపోయాడు బలి చక్రవర్తి. అలా దానం పోస్తున్నాడో లేదో ఇంతింతై పడుడింతైనా భోగీది పైనంతై తోయద మండల ఆగ్రమున కల్లంతై అలా పెరిగిపోతున్నాడు. కింద పుడతాడుగా ఉన్నటువంటి 3 అడుగులు ఉన్నటువంటి వామనుడు ఇంతింతై పడుడింతై తానంతైన భోగీది పైనంతై తోయద మండల ఆగ్రమున కల్లంతై అలా మొత్తం బ్రహ్మాండం అంతా కూడా విస్తరించేసుకున్నాడు. ఒక్క అడుగుతోటి సమస్తమైన లోకాలన్నింటినీ కూడా మన స్వాధీనంలో చేసుకున్నాడు. మరొక అడుగుతోటి ఊర్ధ్వలోకాలన్నీ కూడా స్వాధీనం చేసేసుకున్నాడు. ఇలా అనేక పాదనంతా కూడా త్రివిక్రమావతారంలో తాపే సమయం లోపల ఆ పాదం కిందికి చెట్లు వచ్చాయి, స్థావరాలు వచ్చేసాయి, గుట్టలు వచ్చాయి, పర్వతాలు వచ్చేసాయి, జంతువులు వచ్చాయి, మనుషులు వచ్చాయి. మనకంటే జ్ఞానం ఉన్నది కావచ్చు, ఇది మంచి చెడు అని దైవనామస్మరణ చేయాలి అని. జంతువులకే జ్ఞానం ఉంది, స్థావరాలకే జ్ఞానం ఉంది, పర్వతాలకు గుట్టలకే జ్ఞానం ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు నన్ను ఆశ్రయించారా, ఆశ్రయించలేదా, నన్ను కోరుకున్నారా, నన్ను ధ్యానం చేశారా, జపం చేశారా, యజ్ఞం చేశారా, నామస్మరణ చేశారా, ఏమీ కూడా చూడకుండా సమస్తమైనటువంటి భూమండలంలో ఉన్నటువంటి అందరినీ కూడా తన యొక్క పాద స్పర్శ చేత స్పృశించేశాడు పరమాత్మ. సమస్త లోకాలు కేవలం భూమండలాన్ని ఆయన ఉంటారు, సమస్త లోకాలన్నింటినీ కూడా తన పాదం కిందికి తెచ్చేసుకున్నాడు పరమాత్మ. ఈ విధంగా కోరినా కోరకపోయినా కూడా మనందరినీ కూడా అనుగ్రహించినటువంటి అవతారం త్రివిక్రమావతారము. చిన్నగా వచ్చి ఏ విధంగా త్రివిక్రమావతారంగా పెరిగాడో అదేవిధంగా ఈ వ్రతం ఆచరించిన వాడు కూడా ఓంగి కూడా అనంత ఉత్తమ
గొప్పనైనటువంటి భాగ్యాన్ని పొందుకుంటాం మనము. ఈ గొప్పైన నామం ఏదైతే ఉందో, ఉత్తమం పేరు పాడి నామస్మరణ ఏదైతే ఉందో, సర్వవ్యాపకత్వమైనటువంటి నామం ఏదైతే ఉందో, ఎలా ఉండాలి జ్ఞాపకత్వం అంటే మనకు వేదం చాలా చక్కగా చెప్పారు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎలా ఉన్నాడు జ్ఞాపకత్వము అంటే అంతర్బహిష్ట సర్వం, లోపల బయట అంతటా కూడా సర్వం వ్యాపించినటువంటి నామస్మరణ అనేది. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చక్కగా చెప్తుంది మనకు. నారాయణ అన్నటువంటి వ్యాపక మంత్రం ఏదైతే ఉందో, అది లోపల బయట అంతటా కూడా వ్యాపించినటువంటి మంత్రమయ్యా. అది నీలో నాలో అందరిలో కూడా ఉన్నటువంటి పరమాత్మ. మనం కోరుకున్నాలో పరమాత్మ ఉన్నాడు, ఆస్తికుడైన పరమాత్మ ఉన్నాడు, నాస్తికుడైన పరమాత్మ ఉన్నాడు. మనిషి అయిన పరమాత్మ లోపల ఉన్నాడు, జంతువులైన పరమాత్మ లోపల ఉన్నాడు. మన భాగవతంలో వస్తుంది, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపమని చెప్పేసి తన భటులనెత్తి పంపించాడు. వాళ్ళందరూ కూడా అడవిలో తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టేసి చుట్టూ కూడా ఆ రాజభటులు ఎవడి చూసావా, ఈ కత్తులు ఎలా మెరుస్తున్నాయో, ఎంత పదులుగా ఉన్నాయో చూసావా, దీంతో ఒక వేడి వేసామంటే ముక్కలు అయిపోతాయా, వేయాలా అని చెప్పేసి అందరూ కూడా కత్తులను పైకి లేపారు. ఆ కత్తుల పైన పట్టే సూర్యకాంతితో ఒక్కసారిగా మెరిసిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా తగదగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ వెలుగు లోపల దీనతో వేద మధ్యస్థ విద్యుల్లే విధంగా పరమాత్మక వెలుగు లోపల ఒక్కసారిగా నల్లనేని మేఘంలో మెరుగు మెరిస్తే ఎంత అందంగా కనబడుతుందో, వాళ్ళు ఎత్తినటువంటి ఆ ఖడ్గాలు వెలుగులో కూడా పరమాత్మ దర్శనం శ్రీమన్నారాయణ కనబడుతున్నాడు ఆ వెలుగు లోపల అన్నట్టు ఆ దర్శన భాగ్యం చేసుకున్నాడు ప్రహ్లాదులలో. అందులో ఉన్నట్టు నారాయణుడు ఆయన నామస్మరణ చేసేటువంటి వాడి పేరు. ఆయన ఆశ్రయించిన ఉన్నాడు. నా ఖడ్గాలు నన్నేం చేస్తాయి, మీరు శిక్షిస్తారా, శిక్షించండి అని చెప్పేటానికి ఎదురు అంతటా కూడా నారాయణ తత్వాన్ని అనుభవించినటువంటి వాడు ప్రహ్లాదుడు. తీసుకొని వచ్చాడు మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గరికి. తీసుకొని వస్తే, నాయన మనం రాజులము, మనం రాజ్యాధికారం చేయాలి. మరి రాజ్యాధికారం చేయాలి అంటే మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలియాలి కదా, మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలియాలి కదా. శత్రువులు ఎవరో తెలిస్తే వాళ్ళ పైన మనం యుద్ధాన్ని ప్రకటిస్తాం. యుద్ధం చేసి మనము రక్షించుకోగలుగుతాం కదా. మరి నీకు చదువు నేర్పించేందుకు ఏది మంచి, ఏది చెడు, ఏది మన వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు, శత్రువులు ఎవరు, మిత్రులు తెలియజేయడం కోసమే కదా తెలియజేసేది. అందుకోసమే నేను చక్కగా విద్య నేర్చుకోవయ్యా అని చెప్పాడు. దాంట్లో ప్రహ్లాదు ఒక్కసారిగా హిరణ్యకశిపుడితో అంటాడు కదా, తండ్రి అందరిలో కూడా విష్ణు మహావిష్ణువే ఉన్నాడు. నాలో విష్ణువే ఉన్నాడు, నీలో విష్ణువే ఉన్నాడు. సమస్తమైనటువంటి నా చుట్టూ ఉన్నట్టు వీళ్ళందరిలో కూడా విష్ణువే ఉన్నాడు. మరి అందరిలో విష్ణువే, అదే విష్ణువు ఉన్నప్పుడు ఏ విష్ణువుని శత్రువు అనాలి, ఏ విష్ణువుని మిత్రుడు అనాలి అంటే అందరిలో కూడా ఏకరీతి స్వరూపంగా చూసేటువంటి తత్వం ఏదైతే ఉందో, శ్రీ మహావిష్ణు తత్వం ఏదైతే ఉందో, ఆ శ్రీ మహావిష్ణు తత్వాన్ని అనుభవించినటువంటి వాడు ప్రహ్లాదుడు. అంత గొప్పగా తను అనుభవించి తెలియజేసినటువంటి వాడు శ్రీ ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణు తత్వాన్ని అనుభవించాడు, నారాయణ తత్వాన్ని అనుభవించాడు. అంతర్బహిష్ట లోపల అందరి కూడా ఆయన చూసినటువంటి వాడు. ఎన్ని శిక్షలు వేసినా, ఎన్ని రకాలుగా వేసినా కూడా తను కాపాడేవాడు నారాయణ ఉన్నాడే అనేటువంటి విశ్వాసం ఉండే తప్పించి, అయ్యో నేను కింద పడుతున్నాను, పర్వతం కింద వేసినప్పుడు అయ్యో నేను కింద పడుతున్నాను, పరమగుంటుందేమో దెబ్బలు తగ్గుతాయని చెప్పేసి అనుకోలేదు. సముద్రంలో విసిరేసినా కూడా ఆ నీటిలో నారాయణ ఉన్నాడు అనుకున్నాడు తప్పించి, అయ్యో నాకేం మునిగిపోతానేమో అని చెప్పేసి అనుకోలేదు. అన్ని నీళ్ళల్లో వేసిన విషాన్ని స్వీకరించమని చెప్పిన, ఎన్ని రకాలుగా హింసించినా, ఎన్ని రకాలుగా శిక్షించినా కూడా అంతటా కూడా తన యొక్క విష్ణు తత్వాన్ని మాత్రమే దర్శింపజేస్తున్నటువంటి నాడు ప్రహ్లాదుడు. ఎందుకంటే సర్వవ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అలా అనుభవించినటువంటి వాడు ప్రహ్లాదు. అలాంటి గొప్ప
మన లోపల ఉన్నటువంటి పరజ్యోతి స్వరూపంగా పరమాత్మ లోపల ఉంటాడు. ప్రతిరోజు కూడా సూర్యకిరణాల ద్వారా మనం తాకుతూ ఉంటాడు. అందుకోసమే పరమాత్మ సూర్యనారాయణుడు అని చెప్పేసి అంటుంటాం. అందులోపల కూడా బంగారు వర్ణంతో మెలిసిపోతూ ఉంటాడు పరమాత్మ. బంగారు వర్ణం లోపల కేయూరవాన్ నగర కుండలవాన్ కిరీటి హారి అని చెప్పేసి సూర్య మండలాన్ని మనం నమస్కారం చేస్తూ ఉంటాం. దాయే సదా సవితృ మండలే, ఆ సావిత్రి మండలంలో సూర్యమండలం లోపల పరమాత్మ ఏ విధంగా ఉంటాడు? కేయూరవాన్ నగర కుండలవాన్ కిరీటి హారి అన్ని ఆభరణాలన్నింటి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉండేటువంటి లేనియావకుడు అని చెప్పేసి మనకు కీర్తిస్తూ ఉంటాం. అలా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాడు. సూర్యకిరణాల స్వరూపంలో మనం తాకుతూ ఉంటాడు. 3 రకాలుగా మనం ఎప్పుడు కూడా స్పృశిస్తూ ఉండేటువంటి నామస్మరణ ఏదైతే ఉందో పరమాత్మ మనను అడ్డుపెట్టుకునే ఉంటాడు. మనను నిరంతరం కూడా కాపాడుతూనే ఉంటాడు. మనం ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటాడు పరమాత్మ. అలా గొప్పగా ఉండేటువంటి సర్వవ్యాపక నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని మనం నిరంతరం కూడా పాడుతూ ఉండాలి. అలా పాడుతూ ఉంటే కీర్తిస్తుంటే ఏమవుతుంది? మనకి తేంగి నిన్నాడు నింగాడు మారిపోయేదు. అలా కీర్తిస్తూ ఉంటే నెలకు 3 వర్షాలు పడుతూ ఉంటాయి. మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డాయంటే వారం రోజులు 15 రోజులు 10 రోజుల దాకా కంటిన్యూస్గా పడుతూనే ఉంటాయి. తుఫాన్ ఎఫెక్ట్ ఒక చోట పడుతుంది, ఒక చోట పడకుండా ఉంటుంది. విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. నదులు పొంగిపోతూ ఉంటాయి, చెరువులు ఇచ్చిపోతూ ఉంటాయి, అన్నీ పోతూ ఉంటుంది. అలాగే వర్షాలు కేవలం ఒకసారి పడి కొన్ని నెలలకు మన వర్షం పడకుండా పోవడం కాదు. 3 సార్లు వర్షానికి అవసరం. ధాన్యం పండాలి అంటే ఎంత వర్షం పడాలో అంత వర్షం పడాలి. నెలకు 3 సార్లు వర్షం పడాలి. అలా 3 సార్లు వర్షం పడాలి అంటే ఎప్పుడు పడు? ఎక్కడైతే శ్రీ ప్రాతిపత్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళ ద్వారా నెలకు వర్షం పడుతుంది. అంటే హరినామస్మరణ చేయడం వల్ల స్త్రీ ప్రాతిపత్యం వల్ల వర్షం అనేది మనకు దగ్గర పంటలు ఎక్కువగా కలుగుతాయి. దూడు కాయల వల్ల అలా పడినటువంటి వర్షం ఏమవుతుంది? పంటలు చాలా ఎక్కువగా కలుగుతాయి. పంటలు ఎంత ఎక్కువగా పెరిగాయంటే ఆ పొలాల్లో కూడా నీళ్లు కూడా నిండిపోయాయి. చాలా ఎక్కువగా ఎక్కిపోయాయి. చాలా ఎక్కువగా ఎక్కిపోయి నీళ్ళని కూడా నిండిపోయినటువంటి చేపలు కూడా చాలా పెద్దగా పెరిగి ఆడుతూ తుండుతూ పడుతున్నాడు. ఎగురుతూ కింద పడుతూ ఉన్నాడు. తుండుతూ ఆనందంగా ఆడుకుంటూ ఉన్నాయట. అలా ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క దాని నీటి లోపల ఏం కనబడకుండా ఆ నీటి పైరు మధ్యలో తిరుగుతూ ఆ ధాన్యం మధ్యలో తిరుగుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అంతా కూడా పెరిగినటువంటి ఆ యొక్క పైరు మధ్యలో పంటల మధ్యలో పొంగోడే పోది పరివంటి కనబడు ఏం కాదే ఉంటుంది కీర్తముల ఇవన్నీ వాంగా. అలా మనకేం తెలియజేస్తుంది? పైరు చక్కగా పెరగడం అంటే ఆ పైరు పెరగడంతో ఏమవుతుంది? మనకు ధాన్యం వస్తుంది, వరి గింజలు వస్తాయి. ఆ వరి గింజ అంటే దానిపైన మనకు ఒక పొర ఉంటుంది. మనకు కూడా ఉంటుంది. ఏంటది? అహంకారము, మమకారం పొర ఉంటుంది. ఆ అహంకారము పొరని మనం తొలగించుకోవాలి. ఆ అహంకారం వరి తీసేస్తే మనకు వరి పైనటువంటి పొట్టు తీసేస్తే మనకు అందులో గింజ కనపడదు, వరి ధాన్యం కనపడదు. ఆ వరి ధాన్యం కూడా మనకు తినయోగ్యంగా ఉంటుందా? అది రెడ్ కలర్లోనో బ్రౌన్ కలర్లోనో ఉంటుంది. ఈ మధ్య ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఆ బ్రౌన్ రైస్ అంటూ, రెడ్ రైస్ అంటూ, బ్లాక్ రైస్ అంటూ రకరకాల రైస్లన్నీ కూడా తింటూ ఉంటాం. అంటే దానికి ఉన్నటువంటి ఆ కలర్ ఏదైతే ఉందో, రంగు ఏదైతే ఉందో దాన్ని చేస్తున్న మనం చాలా చక్కగా పాలిష్ చేసేసి మనము అనుభవించదగినటువంటి బియ్యం గింజగా మనం తయారు చేసుకుంటున్నాం. దాన్ని మనం అనుభవించాలి. అనుభవించాలి అంటే ఆ ధాన్యాన్ని స్వీకరించాలి అంటే అలా తీసుకున్నట్టు ధాన్యమే మనకు శక్తిని ఇస్తుంది. అలా శక్తిని ఇవ్వాలి అంటే మనం చక్కనైనటువంటి ఏపుగా దృఢంగా మంచిగా శక్తిగా కలిగిన ధాన్యాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాంటి ధాన్యాన్ని మనం అనుభవించాలి. మనకు అనుభవంగా
అందుకోసమే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా భగవతో బలేన భగవతో వీర్యేన భగవత తేజస భగవత కర్మ కరిష్యామి పరమాత్మ అనేది కార్యక్రమం చేస్తున్నానంటే నా వల్ల అవుతుందా? భగవతో బలేన ఇచ్చిన బలంతో శక్తితో మాత్రమే చేస్తున్నానయ్యా. భగవతో బలేన భగవతో వీర్యేన నీవు ఇచ్చినటువంటి శక్తితోటి, నీవు ఇచ్చినటువంటి సామర్థ్యంతో, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క పరమా సమస్తమైనటువంటి వస్తువుల ద్వారా నీ చేస్తున్నదేమిటి? నీ కార్యక్రమాన్ని నీవే చేసుకుంటున్నావయ్యా అని చెప్పేసి మనము ఆయన పైన మానాన్ని చేసినట్లయితే మనందరినీ కూడా వీడు నన్ను ఆశ్రయించాడు కాబట్టి మనం చక్కగా వీటి ధరింప చేయాలి, సన్మానం నడిపించాలి అని చెప్పేసి అనుకుంటాడు. పరమాత్మను మనం ఆశ్రయించాలా, పరమాత్మను మనం ఆశ్రయించాలా అంటే మనం రెండు రకాలుగా ఉంటాం. ఎవరినైనా మనం ఎటు వెళ్ళకుండా పట్టుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఏ తరణం పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు తప్పించుకొని పోయే అవకాశం ఉంది. గట్టిగా చేతులు పట్టుకున్నాం అనుకోండి, చేతులు కూడా విడిపించుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. జనక మహారాజు రామచంద్రుడికి కన్యాదానం చేస్తూ ఎం సీత మమసుత తమ ధర్మతరీచవ, ఈమె నా యొక్క కూతురు సీత, నీకు దానం చేస్తున్నా, ఇప్పటి నుంచి నీకు చెప్పినట్టుగా ఉంటుంది, నీతోనే ఉంటుంది అని చెప్పేసి చక్కగా కన్యాదానం చేశాడు. కానీ ఏమైంది? కొన్ని నెలల పాటు రామచంద్రుడు వదిలిపెట్టి లంకలో ఉండాల్సినటువంటి పరిస్థితి చేతులు చేసి వెళ్ళిపోయిందా అమ్మవారు. కొన్ని నెలల పాటు అని చేతులు పట్టుకున్నా కూడా విడిచిపెట్టుకుని పోయే అవకాశం ఉంది. మరి ఏం చేయాలి? అప్పుడు శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యేయ, పరమాత్మకి నా పాదాలు గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఎటు పోతాడు? ఎవరైనా వెళ్ళవద్దు అంటే మన కాలు పట్టేసుకున్నాం అనుకోండి, ఎటు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా పరమాత్మను మనం ఎప్పుడు కూడా ఆశ్రయించి ఉండాలి. నారాయణ చరణం శరణం ప్రపద్యేయ, పరమాత్మ పాదాలను ఆశ్రయించి ఉంటే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. మనం ఆయన చేరుకుని ఉంటాం. అలా గొప్పనేటువంటి నామస్మరణ ఏదైతే ఉందో ఆ నామస్మరణ మనం చేసినట్లయితే ఈ వ్రతం యొక్క ఫలితం ద్వారా మనకు వృద్ధి కలుగుతుంది అని నాటి భాషలో మనకు అమ్మవారు కృప చేయడం జరిగింది. మిగతా విశేషం